ఒక్కోసారి నేను చేసే పనులు ఎలా ఉంటాయి అంటే సాయిబు సంపాదన బూబు కుట్టుకూలి సరిపోయినాయి అంటారు కదా, ఆ విధంగా ఉంటాయి. నేను ఈ మాట ఎందుకు చెప్పానో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నాకు యూట్యూబ్ మీద ఒక్క రూపాయి కూడా రాలేదు. కానీ కొంతమంది అంటే నా ఫ్రెండ్స్ గానీ చుట్టాలు గానీ ఇంకా తెలిసిన వాళ్ళు గానీ నాకు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 10K దాటారు కదా, ఇంకేముంది పేమెంట్ వస్తుందిలే అనుకుంటున్నారు. యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చేది తర్వాత సంగతి. నేను ఇప్పుడు ఆ యూట్యూబ్ కోసమే మైక్ తీసుకుందాం అని చెప్పి నేను విజయవాడ వెళ్ళాను. అయితే నేను అంతకుముందు ఒక మైక్ తీసుకున్నాను, కానీ అది చాలా తక్కువ బడ్జెట్ లో. అయితే నేను అసలు వాడిని కూడా వాడలేదు. ఇంక ఈసారి మాత్రం బడ్జెట్ ను మించున్నా సరే మంచి తీసుకోవాలని చెప్పి వెళ్ళాను. ఇక కొంచెం అటు ఇటుగా నేను అనుకున్న బడ్జెట్ లోనే తీసుకున్నాను. అయితే ఈ మైక్ కాస్ట్ ఎంత పడింది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ లోపు మీరు గెస్ చేస్తే గనక తప్పకుండా కామెంట్ చేయండి. బ్లాక్ కలర్ బ్యాగ్ ఒకటి తీసాను కదా, అది చూడగానే నా చిన్నప్పటి మెమొరీ ఒకటి నాకు గుర్తొచ్చింది. అదేంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక ఫైనల్ గా నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న మైక్ ఆ దేవుడి దేవల్ల నేనైతే కొన్నాను. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు. దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.